వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లో న్యూస్. ఉత్సవ మహోత్సవాలు ఈసారి అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వరంగల్ జిల్లా కాజీపేటలోని చారిత్రాత్మక దర్గా ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది జియారాతుదారులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తదితరులు గంధం ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఒకే వేదికపై ప్రార్థనలు చేయడం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్డి గారు, సారన్న గారు, నాగరాజు గారు మరియు నా మిత్రుడు మనకు అందరు కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి అబూబకర్ గారు, మిగతా అందరూ కూడా కుసూర్ పాషా గారితో కూర్చొని చర్చించుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ప్లాన్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేసి నిన్న మొన్న కూడా ఈ రోడ్డు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, ఇవన్నీ కూడా కుసూర్ పాషా గారు అందరూ కూర్చొని డ్రింకింగ్ వాటర్ చూడండి. సహచర మంత్రులు అజరుద్దీన్ గారు, అదే రకంగా కొండా సురేఖక్క, స్వర్ణక్క, ఇంకా డిసిసిబి అధ్యక్షులు కుషుర్ మెయిన్ ఇంత అద్భుతంగా కొన్ని దశాబ్దాలుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మిత్రులు పాషా అన్న గారికి మనస్ఫూర్తిగా వారికి, వారి టీంకి, సర్వ మతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన గురువులు, పండితులు వారందరికీ, వివిధ స్టేట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వారందరికీ కాజీపేట దర్గా పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ